అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. ఇది 6th క్లాస్ ఎన్సీఈఆర్టీ జాగ్రఫీ అన్నట్టుగా. సో ఈ టాపిక్లో మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బేసిక్స్ చెప్పేస్తా. అదేంటి సార్ జాగ్రఫీ చెప్తే ఎన్విరాన్మెంట్ అంటున్నారంటే ఇది 6th క్లాస్ పిల్లలకి జాగ్రఫీనే, బట్ ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో మీకు మాత్రం ఇది ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఎన్విరాన్మెంట్లో మనం చెప్పుకోబోయే ఫస్ట్ లెసన్ ఇదే. ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకుని వచ్చారంటే మొత్తం యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది అని చూసారు. యూనివర్స్లోన సోలార్ సిస్టమ్ నేర్చారు. ఈ సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి, ఇలా సన్ చుట్టూ ఉండే ప్లానెట్స్లో వన్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్ గురించి నేర్చారు కదా. ఈరోజు ఈ ఎర్త్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకోబోతున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే మీరు ఒక ఎర్త్ని చూస్తే మీకు ల్యాండ్ పార్ట్ కనిపిస్తుంది పాయింట్, అట్ ద సేమ్ టైం ఈ చుట్టూ కూడాను వాటర్ పార్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాత్రమే కాదు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ చుట్టూ కూడాను ఎయిర్ ఉంటుంది. సో ఇలా ఎయిర్ కూడా కనిపిస్తుంది. అంటే మీరు ఒకటిలా అబ్జర్వ్ చేస్తే ఈరోజు మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి ల్యాండ్ పార్ట్ గురించి నేర్చుకోబోతున్నారు. ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్ పార్ట్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకోబోతున్నారు. ఎర్త్ పైన ఉన్నటువంటి ఎయిర్ పార్ట్ గురించి ఇంట్రడక్షన్ నేర్చుకోబోతున్నారు. అండ్ వీటితో పాటుగా వీటన్నిటిని యూజ్ చేసుకొని ఎర్త్లో ఈ ల్యాండ్, ఎయిర్, వాటర్ వీటన్నిటిని యూజ్ చేసుకొని లైఫ్ అనేది బతుకుతుంది కదా. ఈ లైఫ్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ కూడాను ఈరోజు చూడకపోతున్నారు అనమాట. సో ఈరోజు ఈ లెసన్ అనేది టోటల్ జాగ్రఫీ అంతటికీ నా దృష్టిలో అయితే జాగ్రఫీలో ఉన్నటువంటి మేజర్ థింగ్స్ అన్నిటికీ కూడాను ఇంట్రొడక్షన్. అందుకే ఈరోజు టాపిక్ ఏమని చెప్పిందంటే లెసన్ పేరు మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. సో మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే కాన్సెప్ట్తో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ ఎర్త్ గురించి. నేను ఇప్పటి వరకు చెప్పిన మొత్తం కాన్సెప్ట్ అంతా ఇదే. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎర్త్ పైన ఉన్నటువంటి ల్యాండ్ పార్ట్ అంతటిని కూడా సింపుల్గా మీకు ఇక్కడ ఒక్క పేరులో చెప్పేస్తాను. ఎర్త్ పైన ఉన్నటువంటి ఈ ల్యాండ్ పేరు అంతటిని కూడా ఏమంటారంటే లిథోస్పియర్ అని అంటారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ అట్మాస్ఫియర్ కానీ, హైడ్రోస్పియర్ కానీ, లిథోస్పియర్ కానీ, బయోస్పియర్ కానీ ఇవన్నీ కూడాను గ్రీక్ నేమ్స్. యాక్చువల్ ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి ల్యాండ్ పార్ట్ని కూడాను ఏమని పిలుస్తారంటే లిథోస్పియర్ అంటారు. రాళ్ళు, రప్పులు, ల్యాండ్ పార్ట్ అంతటిని కూడా లిథోస్పియర్. ఇక్కడ లిథో అంటే మెయిన్ మీనింగ్ ఏంటంటే స్టోన్, కాబట్టి లిథోస్పియర్ అంటే స్టోన్కి సంబంధించిన స్పియర్. దాని తర్వాత మీకు ఇక్కడ హైడ్రోస్పియర్ ఉంది కదా, మీకు ఎందుకు ఎర్త్ మీద చూపించిన ఓషన్ లాగా చూపించాను కదా. ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి వాటర్ బాడీ లైక్ సెలియర్ కానీ, లేక్ కానీ, రివర్ కానీ, ఓషన్ కానీ, సీ కానీ, గయట్ కానీ, లేదంటే బే కానీ, గల్ఫ్ కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఒక మాటలో ఈ హైడ్రోస్పియర్ కిందకి వస్తాయి. హైడ్రోస్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? హ్యూడోస్ అనే మీనింగ్ నుండి వచ్చింది. హ్యూడోస్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ అని అర్థం, ఓకేనా. సో ఇది కూడాను ఒక గ్రీక్ నేమ్. సో వాటర్కి సంబంధించిన అంత బాడీ అంతటిని కూడా హైడ్రోస్పియర్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ ఉంది కదా, అట్మాస్ అంటే అర్థం ఏంటంటే వేపర్ అని అర్థం, ఓకేనా. అట్మాస్ అంటే వేపర్. ఈ ఎర్త్ పైన కనిపిస్తున్నటువంటి గ్యాల్ అంత ఉంది కదా, దీన్నే అట్మాస్ అంటారు. సో మొత్తం ఎయిర్కి సంబంధించిన అంతటిని కూడా అట్మాస్ఫియర్ అంటారు. కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకా నీటి చూపిస్తే అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తున్నంతవరకు కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎర్త్ అయితే ఎర్త్ పైన మనకి కొన్ని వాటర్ గాలి ఉంది చూసారా, ఇదంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గాలి, ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేపర్, ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేపర్, ఇదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేపర్. ఇలా ఎర్త్ పైన ఈ మొత్తం పార్ట్ అంతటిని ఏమంటారంటే అట్మాస్ఫియర్ అంటారు. సో ఇది ఒక సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే థిక్ గ్యాసియస్ సీటు, థిక్ గ్యాస్ సీటు. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఒక సీటు దేంతో ఫామ్ అయింది? గ్యాస్ లేదా వేపర్తో ఫామ్ అయింది. ఇది అట్మాస్ఫియర్. అయితే ఈ అట్మాస్ఫియర్లో ఏమేమి గాలులు ఉంటాయి? ఈ గాలి గురించి అయితే చిన్నప్పటి నుండి మీరు నేర్చుకుని ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సో ఆర్గాన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ 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 గాలులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది. సో ఇప్పుడు మరొక మీరు ఏం చూస్తారంటే ఎర్త్ పైన ఉన్నటువంటి స్టోన్ పార్ట్ లైక్ లిథోస్పియర్, ఎర్త్ పైన ఉన్నటువంటి టోటల్ వాటర్ని హైడ్రోస్పియర్గా చూస్తారు, అండ్ ఎర్త్ పైన ఉన్నటువంటి థిక్ గ్యాసెస్ సీట్ అయినటువంటి అట్మాస్ఫియర్ చూస్తారు. ఈ మూడు కాంబినేషన్లో బయోస్పియర్ ఉంటుంది. ఈ మూడు కూడా ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లోనే జీవులు జీవిస్తుంటాయి. బయో అంటే లైఫ్కి సంబంధించి ఏంటి? మనమే. ఏవైతే మనుషులు, జంతువులు, చేపలు, కప్పలు, పాములు, తేళ్ళు, చేపలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా బయోస్పియర్ కిందకే వస్తాయి. ఇక్కడ ఉన్న ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి, క్లియర్గా మీకు తెలిసిపోతాయి. సో లిథోస్పియరు, బయోస్పియరు, అదే రకంగా హైడ్రోస్పియర్, ఈ మూడు కలిసిన చోట్లోనే బయోస్పియర్ అనేది ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రకృతిలో వేరు కాదు, జంతువులు ప్రకృతిలో వేరు కాదు, వీళ్ళంతా కలిస్తేనే ప్రకృతిలో వీడు వన్ ఆఫ్ ది పార్ట్.
వీడు కాబట్టి ఈ రోజులో ఏం చేస్తున్నాడు మనిషి అనేవాడు, ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అవసరమైతే మార్స్ పైకి కూడా వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుంటూ అంటున్నాడు. సో ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇవన్నీ కలిపితే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ గురించి డీటెయిల్గా చెప్తా. ఎర్త్ పైన డెఫినెట్లీ వాటర్ బాడీస్ ఉన్నాయి కదా, ఓషన్స్, సీస్, వాటి గురించి డీటెయిల్గా చెప్తా. ఎర్త్ పైన మనకి చుట్టూ కూడాను గ్యాసెస్ స్పాట్స్ లైక్ ఆక్సిజన్ లేయర్స్, ఇలా డిఫరెంట్ వాటర్కి వేపర్కి సంబంధించిన డస్ట్తో కూడిన లేయర్స్ ఉన్నాయి ఎర్త్ పైన, వాటి గురించి చెప్తా. అండ్ భూమి పైన నివసించే కొన్ని జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ ప్రకృతి ఎలా ఇంటర్మింగ్ల్ అయ్యేసి ఏ రకంగా బతుకుతున్నాయి అనే దాని గురించి చెప్తా. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే లిథోస్ఫియర్. ఇంతకుముందు చూపించిన ఈ ఎర్త్ అంతటిని కూడాను గ్లోబ్లా కాకుండా ఇలా సింపుల్గా చూపించాలంటే, ఒక ఇమేజ్లో చూపించాలంటే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, వాటర్ పార్ట్ అంతా సపరేట్ చేస్తే మిగిలినంతా కూడా ల్యాండ్ పార్టే కదా. ఈ ల్యాండ్ పార్ట్ అంతని కూడా మనం లిథోస్ఫియర్ అంటాం. దీని గురించి ఇప్పుడు చదువుకుంటాం. సో ముందుగా లిథోస్ఫియర్ కానీ, హైడ్రోస్ఫియర్ కానీ, బయోస్ఫియర్ కానీ, వీటిని డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెయిన్స్లో ఆన్సర్ రాయాలనుకునేటప్పుడు, లేదంటే మీరు ఎంసీక్యూస్లో ఆన్సర్ పెట్టాలనుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ముందుగా సాలిడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్. సో ఎర్త్ పైన ఉన్నటువంటి సాలిడ్ పోర్షన్ ఏదైతే ఉందో, సాలిడ్ అదంతా కూడా లిథోస్ఫియర్ కిందకి వస్తుంది అనమాట. మరి దీంట్లో ఏముంటాయి అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఎర్త్ క్రస్ట్కి సంబంధించిన రాళ్ళు ఉంటాయి. పాయింట్ 1. సార్ ఎర్త్ క్రస్ట్ అంటే ఏంటి అనుకుని మీకు డౌట్ ఉంది కదా. సో బ్యూటిఫుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తా. మనం ఎర్త్ని కానీ లోపలికి తవ్వుకుంటూ వెళ్ళామనుకోండి, ఎర్త్ పైన డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఈ పైన లేయర్ కానీ, ఈ లేయర్ కానీ, ఈ లేయర్ కానీ, ఈ లేయర్ కానీ, ఇలా 4 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అనమాట. 1 2 3 4. సో ఇలా లోపలికి వెళ్తాయి. పాయింట్ అర్థమవుతుందా? ఆ లేయర్స్ పేర్లు ఏం పెరచాలనుకోండి మీకు కావాలనుకుంటే ఇదిగో ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి. లోపల అన్నిటికన్నా లోపలగా కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్. ఆ పైన అవుటర్ కోర్ ఉంటుంది. ఆ పైన ఈ రెండు కలిపి మ్యాంట్లే అంటారు అనమాట. సో ఈ రెండు కోర్సు, సో ఇదంతా కలిపి కోరు. లోపల ఉండదాన్ని ఇన్నర్ కోర్ అంటారు, బయట ఉండదాన్ని అవుటర్ కోర్ అంటారు. ఈ రెండు కలిపితే మ్యాంటిల్. ఇది లోపల ఉంది కాబట్టి లోయర్ మ్యాంటిల్, పైన ఉంది కాబట్టి అప్పర్ మ్యాంటిల్. ఆ పైన ఉన్నటువంటిది కాంటినెంటల్ క్రస్ట్. ఇంతకుముందు ఎర్త్ క్రస్ట్ అనుకున్నాం కదా, ఇదిగో ఇది సింపుల్గా. ఇది ఎలా అంటే మన శరీరానికి స్కిన్ ఎలాగో ఎర్త్ పైన ఉండేటువంటి స్కిన్ అనమాట. ఆ స్కిన్ మనం ఏమంటామంటే కాంటినెంటల్ క్రస్ట్, ఎర్త్ క్రస్ట్ ఏదైనా మాట వాడచ్చు. సో దీని యొక్క డెప్త్ ఎంత ఉంటుందంటే, ఎర్త్ అనుకుంటే ఎర్త్ పైన ఉన్నటువంటి అప్ టు 40 కిలోమీటర్స్ వరకు ఉండేది ఈ ఎర్త్ క్రస్ట్ ఉంటుంది. దీన్ని ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఈ ఎర్త్ పైన ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనం క్రస్ట్ అని అంటున్నాము. సో ఈ క్రస్ట్ యొక్క లోత్ ఎంత ఉంటుందంటే అప్ టు 40 కిలోమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు, యావరేజ్గా చెప్తున్నా. సో ఇక్కడ చూడండి, ఎర్త్ పైన ఏదైతే పైన లేయర్ ఉందో దానికి సంబంధించిన రాక్స్ ఉంటాయి కదా, అదే చెప్తున్నాడు అంట, రాక్స్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్. దాని తర్వాత ఇదే లిథోస్ఫియర్లో ఇంకేముంటుంది, ఒకటి రాక్స్, ఎర్త్ క్రస్ట్కి సంబంధించిన రాక్స్, దాంతోపాటుగా సాయిల్స్ అనమాట, థిన్ లేయర్స్ ఆఫ్ సాయిల్, అంటే మట్టి లేయర్స్ ఉంటాయి అనుకుని చెప్తున్నాడు అంతే. సో ఇప్పుడు క్లారిటీ చెప్తామా? లిథోస్ఫియర్ అంటే ఏంటి? సాలిడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్కి సంబంధించిన సాలిడ్ పోర్షన్. దీంట్లో ఏముంటాయి? రాక్స్ ఉంటాయి, మరొకటి ఏముంటుంది? మట్టి ఉంటుంది, సాయిల్ అనేది ఉంటుంది అనమాట అంతే. ఈ సాయిల్లో ఏముంటాయంటే రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటి యొక్క సంగతి అంతా కూడా తర్వాత చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి? నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజెంట్ మీకు అవసరం లేదు. సింపుల్గా న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్. ఇవి మన శరీరానికి విటమిన్స్ ఎలాగో మొక్కలు ఇంకేమైనా లివింగ్ ఆర్గనిజమ్స్ బతకాలంటే వాటికి కూడా ఇవి అలా అనమాట. ఇవి కానీ లేకపోతే ఏం చేస్తాం మనమైతే? మన బాడీకి న్యూట్రియంట్స్ సరైన ఎనర్జీ ఇచ్చే లేకపోతే మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. మరి మొక్కలు ఇలాంటివి ఇంకా ట్యాబ్లెట్లకు అలవాటు పడలేదు కాబట్టి మామూలుగా అయితే ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎర్త్ క్రస్ట్ పైన మనం బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎర్త్ క్రస్ట్ పైన మనం బాగా అబ్జర్వ్ చేస్తే 2 కనిపిస్తున్నాయి. ఒకటి వాటర్ కనిపిస్తుంది, ఇంకొకటి సాయిల్ కనిపిస్తుంది. సాయిల్, రాక్ పార్ట్స్, కాంటినెంట్ పార్ట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మన లిథోస్ఫియర్ అంటే ఆబ్వియస్లీ ఇదే. ఈ ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో అదే మనకి లిథోస్ఫియర్. సముద్రం ఏదైతే ఉందో సముద్రం అంతా కూడా హైడ్రోస్ఫియర్ కిందకి వచ్చేస్తుంది. సో ల్యాండ్ పార్ట్ అంతా కూడాను మన దేని కిందకి వస్తుంది అంటే లిథోస్ఫియర్ కిందకి వస్తుంది. అయితే ఇప్పుడు లిథోస్ఫియర్ని ఎలా సపరేట్ చేయొచ్చు? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్గా చెప్తా చూడండి. మనం సముద్రంకి ఎప్పుడైనా సముద్రం కానీ చెరువు కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాటిని దూరం నుండి చూసాం అనుకో ఒకటే లెవెల్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఇదొక సముద్రం అనుకుందాం, ఇదొక ప్లేస్ అనుకుంటే ఇలా ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా వాటర్ బాడీ అనుకోండి, ఇదంతా కూడా సేమ్ లెవెల్లో ఉంటుంది, ఒకటే ప్లెయిన్గా ఉన్నట్టు. వాటర్ అంతా కూడా సేమ్ ప్లెయిన్గా ఉంటుంది, కానీ కొండ మాత్రం ఎలివేటెడ్గా హైట్లో ఉంటుంది.
ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సముద్రంలో కానీ నదుల్లో కానీ ఏ వాటర్ అయినా అబ్జర్వ్ చేస్తే ఈ వాటర్ అంతా కూడా సేమ్ హైట్లో ఉంటుంది అనమాట. కాబట్టి మనం వాటర్ యొక్క హైట్ని ఎంత తీసుకుంటామంటే జీరోలా తీసుకుంటాం. ఎంత హైట్? జీరో. సో ఇప్పుడు సముద్రానికి కన్నా పైన ఏదైతే హైట్ ఉందో దాని అంతటిని కూడాను హైట్ లెక్క కొలుస్తాం. సో పాయింట్ అర్థమవుతుందా? భూమి మీద నుండి మీరు ఎంత ఎత్తులో ఉన్నారని చెప్పడానికి మీన్ సీ లెవెల్ కొలుస్తారు. మీన్ సీ లెవెల్ అంటే సముద్రం కంటే ఇంక ఎంత హైట్లో ఉన్నారు. ఎందుకంటే సముద్రంకి భూమి మీద మీరు ఎక్కడ చూసినా సరే సముద్రం యొక్క హైట్ అనేది సేమ్ అనమాట. అది జీరో. మొత్తం వాటర్ అంతా కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది. కాబట్టి సముద్రం పైన మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ బోర్డ్స్ చూసారనుకో, అక్కడ మీన్స్ లెవెల్ రాస్తారు. అంటే భూమి మీద నుండి పోల్చుకుంటే ఇది ఎంత హైట్లో ఉంది అంటే భూమి మీద నుండి అనే క్వశ్చన్ పక్కన పెడితే సముద్రం యొక్క లెవెల్తో పోల్చుకుంటే ఎంత హైట్లో ఉంది అనే దానికి క్వశ్చన్ చెప్తారు. ఈ పాయింట్ బట్టి మీకు ఏమర్థమైందంటే విచ్ ఇస్ ద హైట్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోయింది. ల్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ పార్ట్ హైట్ అనుకున్న విషయం తెలిసిపోయింది. ఓకే, అయితే ఇదే ఎవరెస్ట్ శిఖరం అనుకో. ఈ భూమి మీద ఉన్న అత్యంత హైట్ అనేది ఏంటి అని అంటే ఎవరెస్ట్ మౌంటైన్ హైట్. దీని యొక్క హైట్ ఎంత అంటే 8,848 మీటర్స్. ఇంకొక మన మాటలో చెప్పాలంటే 8 కిలోమీటర్స్, సుమారుగా 8 కిలోమీటర్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే 9 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. అంటే భూమి మీద నుండి పోల్చుకుంటే అంటే సముద్రం లెవెల్ నుండి పోల్చుకుంటే అత్యంత హైట్ ఉన్నది ఏంటి అని అంటే ఇదిగో ఇదనమాట. సుమారుగా ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కిన వాడు చాలా గ్రేట్గా ఎందుకు ఫీల్ అవుతామంటే ఇదే భూమి మీద ఉన్న అన్నిటికన్నా హైయెస్ట్. సో చాలా పొడవైనది సిచ్యువేషన్. సో దీని యొక్క హైట్ని మనం ఎలా మెజర్ చేస్తామో సముద్రం యొక్క హైట్తో మెజర్ చేస్తామంట. సముద్రం యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కన్నా పైన ఏదైతే ఉందో అదే హైట్ అనమాట. సో అయితే ఇప్పుడు నా కోసం చెప్పండి, సముద్రం లోతైనదా లేకపోతే భూమి మీద ఉన్న హైట్స్ ఎత్తైనవా? రెండిట్లో క్వశ్చన్ చూడండి. సముద్రం లోతు ఎక్కువ ఉందా లేకపోతే భూమి మీద ఉన్న హైట్ ఎక్కువ ఉందా? మీకు ఒక సింపుల్ సిచ్యువేషన్ చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది పసిఫిక్ అని ఒక పెద్ద ఓషన్. ఆ ఓషన్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ ఈ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ని మరియానా ట్రెంచ్ అంటారు. ఓకే, ట్రెంచ్ అంటే పెద్ద లోతు అనమాట. దీని యొక్క లోతు అంత తెలుసా? సుమారుగా 11 కిలోమీటర్స్. ఎస్, ఇప్పుడు ఎవరెస్ట్ అనే మౌంటైన్ నేను తీసుకుని వచ్చి నేను దీంట్లో వేస్తే ఎవరెస్ట్ మౌంటైన్ నాకు ఈ హైట్గా వస్తుంది. అర్థమవుతుందా? అంటే మన భూమి మీద ఉన్న అన్నిటికన్నా హైటెస్ట్ థింగ్ని తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఇంకా 3 కిలోమీటర్స్ మిగిలిపోతుంది. అంటే అర్థం చేసుకోండి సముద్రంలో ఎలాంటి లోతైన థింగ్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పటి వరకు కూడాను అవసరమైతే ఎవరెస్ట్ పైకి కూడాను వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే 8 కిలోమీటర్స్ కన్నా పైనకి వెళ్ళారు. ఏరోప్లేన్స్ వీటిలోనైతే పైకి వెళ్ళారు. కానీ సముద్రంలో మాత్రం మనం రీచ్ అయిన హైయెస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ టైటానిక్ షిప్ ఉందా, అంటే సుమారుగా ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఆ రేంజ్కి వెళ్ళారు. అంటే అర్థం చేసుకుంటే సముద్రం లోపలికి వెళ్ళడం ఎంత కష్టమో. సో దీన్ని బట్టి మీకు ఒక సిచ్యువేషన్ ఏమర్థమైందంటే సముద్రం లెవెల్ అంతా కూడా ఒకటేలా కనిపిస్తుంది, కానీ సముద్రం లోపలికి వెళ్తే మాత్రం దాని లోతు ఎంతో మనకి విషయం తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఉంది చూసారా, ఈ ఇమేజ్ ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందో చూడండి. సో ఇది ఒక చిన్న సబ్మెరీన్. ఈ సబ్మెరీన్ చెక్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో ఈ మరియానా ట్రెంచ్ ఎవరెస్ట్ శిఖరం కూడా ఇక్కడికి ఇంతవరకు వస్తుంది మహా అయితే. ఈ మిగిలిన 3 కిలోమీటర్స్ పోతుంది అన్నట్టు. దీని హైట్ కావాలి కదా మీకు. మరియానా ట్రెంచ్ 11,022 ఫీట్ ఇంతే. సో మీటర్స్ అనుకోండి. ఓకే, 11,000 ఇంత మీటర్స్, 11,022 మీటర్స్ అంటే సుమారుగా 11 కిలోమీటర్స్. ఇది సిచ్యువేషన్. ఓకే, సముద్రం లెవెల్ ఎంత ఉన్నప్పటికీ కూడాను, సముద్రంలో లోతు ఎంత ఉన్నప్పటికీ కూడాను సముద్రం యొక్క లోతు అనేది సేమ్ జీరోలాగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం యొక్క లెవెల్ అంతా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాంటినెంట్స్ ఎందుకు హైట్గా ఉన్నాయి? దాని యొక్క హైట్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే సముద్రం లెవెల్తో మెజర్ చేస్తాం. సముద్రం లెవెల్ని ఏమంటాం? మీన్ సీ లెవెల్. సో మీన్ సీ లెవెల్ కన్నా ఏదైతే హైట్ ఉంటుందో వాటన్నిటిని కూడా ఎక్స్ట్రా హైట్ అక్కడ నుండి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్ అని. ఇప్పుడు వరకు మీరు ఏం నేర్చుకున్నారు? పాయింట్ చెప్తామా? లిథోస్ఫియర్ అంటే ఎర్త్ పైన ఉన్నటువంటి సాలిడ్ పార్ట్ అంతటినీ కూడాను లిథోస్ఫియర్ అనే విషయం నేర్చుకున్నారు. సో లిథోస్ఫియర్ హైట్ని ఎలా మెజర్ చేస్తారంటే సముద్రం యొక్క లెవెల్ కంపేర్ చేస్తే దానిపైన ఏదైతే ఉందో దాన్ని హైట్లా మెజర్ చేస్తారు. సో ఇప్పటి వరకు భూమి మీద ఉన్న హైయెస్ట్ పొడవైంది ఏంటంటే ఎవరెస్ట్. దాని యొక్క హైట్ ఎంత అంటే 8 కిలోమీటర్
848 మీటర్స్ అనే విషయం మీరు నేర్చుకున్నారు. సో ఇది ఇంతవరకు నేర్చుకున్నది. అయితే ఇప్పుడు ఎర్త్ పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఇవేవో పేర్లు సంథింగ్. ఇక్కడ ఎల్లో కలర్లో ఇదొక పార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఇదొక పార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఇదొక పార్ట్ కనిపిస్తుంది, ఇదొక పార్ట్ కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఏంటి ఇవన్నీ కూడాను, వాటి యొక్క డీటెయిల్ థింగ్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నీట్గా చెప్తాను చూడండి. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు. నాకు ఒక 5 minutes ఇవ్వండి మాట. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేను ఎవరు ఇంతకీ? నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని. ఆబ్వియస్లీ చెప్పేస్తా. నా సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th class to 10th class వరకు కూడా టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అంతా ఉంది. సో కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4,999 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా. నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో. కాదు, నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను. అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను, అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మీకు విషయం తెలుసా? నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిని జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కెపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే 40 వరకు రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ. అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక మాటలో ఇప్పటి వరకు జరిగినంత అనాలిసిస్ చెప్పాలనుకుంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th class to 10th class ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు, మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్టు కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా. ఓకేనా? అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే, ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్, అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్, పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీని ఇక్కడ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేవచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్
ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను. టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా బాగా అబ్జర్వ్ చేస్తే, ఎర్త్ని మన సౌలభ్యం కోసం ఎర్త్ పైన ఉన్నటువంటి ఈ సాలిడ్ పార్ట్ అంతటినీ కూడాను ఒక 7 పార్ట్స్గా మనం విడగొట్టేసాం. సో 7 పార్ట్స్ ఏంటి ఒకసారి చూద్దామా. సో దీన్నే ఈ 7 పార్ట్స్ని ఏమంటారంటే కాంటినెంట్స్ అంటారు. కాంటినెంట్స్ అంటే తెలుగులో ఏమని అంటారంటే ఖండాలు అంటారు. సో ఖండం అంటే ముక్క. సో ఈ రకంగా ఉన్న వాటిని ముక్కలు, ఖండాలు, ఈ రకంగా ఏవేవో పేర్లు పెట్టారు. సో సిచ్యువేషన్ చూడండి, వాళ్ళు ఏ పేరు పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మనకైతే ఒకటి ఉంది. సో ఏంటి ఆ కాంటినెంట్స్, వాటి పేర్లు ఏంటి సిచ్యువేషన్ చూద్దామా. సింపుల్గా చెప్తాను చూడండి. మొట్టమొదటి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఏషియా, నేనైతే ఆసియా అని పిలుస్తూ ఉంటాను, మీరు ఇష్టం, మీరు ఏషియా అని పిలిచినా సరే మీ ఇష్టం. సో ఇది ఇండియాకి సంబంధించి వరల్డ్కి సంబంధించినంత వరకు కూడాను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. ముందుగా ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్నీ చూద్దాం. సో దిస్ ఈజ్ ఏషియా. ఓకే, దాని తర్వాత సింపుల్గా గుర్తుండిపోయేవి ఏంటంటే ఈ రెండు కూడా అమెరికా, పైన ఉన్నది కింద ఉన్నది ఈ రెండు కూడాను మనకి అమెరికా. సో ఈ పైన మనకి ఎర్త్కి ప్రతిసారి డైరెక్షన్ కావాలి కదా, పైన ఉన్నదంతా కూడా నార్త్ అనమాట. సో పైన ఉన్నది నార్త్ అమెరికా అయితే కింద ఉన్నది సౌత్ అమెరికా. సో ఒకసారి మనకి డైరెక్షన్ తెలిసిపోతే ఈ రెండు విషయాలు తెలిసిపోతాయి, పైనది నార్త్ అమెరికా అయితే కింద సౌత్ అమెరికా. సో ఇప్పుడు మనకి ఎన్ని కాంటినెంట్స్ తెలిసే 3 కాంటినెంట్స్. ఒకటి ఆసియా, అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్. దాని తర్వాత నార్త్ అమెరికా పైన ఉంటుంది, సౌత్ అమెరికా కింద ఉంటుంది, రెండు కూడా అమెరికాస్. పాయింట్ 1. దాని తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఆసియా తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ కాంటినెంట్ ఏంటంటే ఆఫ్రికా. ఇదిగో వీళ్ళు ఆఫ్రికా అనమాట. పాపం వీళ్ళకి చదువు ఎక్కువ లేదు, అండ్ మన ప్రపంచంలో ఉన్న అత్యంత పూరెస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఆఫ్రికాలోనే ఉంటారు. అండ్ మన యూట్యూబర్స్ వరల్డ్ టూర్స్ చేయాలనుకుంటే, సింపుల్గా ఖర్చుతో తేలిపోవాలని అనుకుంటే ఇలా వరల్డ్ టూరు ఈ కంట్రీ నుండే మొదలెడతారు, ఈ కాంటినెంట్ నుండే. సో ఈ ఆఫ్రికా, దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అనమాట ఆఫ్రికా. ఓకే, దాని తర్వాత ఇంకా మిగిలిపోయినవి సింపుల్గా చూడండి. ఒకటి ఆస్ట్రేలియా ఇక్కడ ఉంటుంది, ఆసియా పక్కనే యూరోప్ ఉంటుంది, అంతే. ఇప్పటి వరకు ఎన్ని కాంటినెంట్స్ అయ్యాయి అనేది చూసుకున్నట్లయితే టోటల్గా మీకు ఇప్పటి వరకు ఎన్ని కాంటినెంట్స్ చెప్పని చూద్దామా. మొదటిది ఆసియా, 2 అమెరికాలు, ఒకటి నార్త్ అమెరికా, ఇంకొకటి సౌత్ అమెరికా. వరల్డ్లోనే బిగ్గెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఏంటంటే ఆఫ్రికా అనేది ఇక్కడ చెప్పాం, పాపం చదువులేని వాళ్ళు. దాని తర్వాత ఆస్ట్రేలియా, మన ఆసియా పక్కన ఉన్నటువంటి యూరోప్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు, తెల్లవాళ్ళు, లండన్, యూకే, ఇలాంటి పెద్ద పెద్ద జర్మనీ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ యూరోప్లోనే ఉంటాయి. ఓకే, ఇది సిచ్యువేషన్. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి టోటల్గా 6 ఉన్నాయి. 6తో పాటుగా ఇక్కడ ఒకటి అంటార్క్టికా. ఈ అంటార్క్టికాలో ఎవడో ఉండడు అనమాట. ఇవి టోటల్గా కాంటినెంట్స్ అన్నీ కూడాను. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలరా దేవుడా అనుకుని ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఇవి అంత ఈజీగా మీకు గుర్తుండిపోతాయి. ఫ్యూచర్లో రిపీటెడ్ టైమ్స్ యూజ్ చేయడం వల్ల మీకు అంత కూడా గుర్తుండిపోద్ది. వీటిని సరదాగా డ్రా చేయాలని అనుకుంటే చూడండి, దిస్ ఈజ్ సౌత్ అమెరికా అండ్ దిస్ ఈజ్ ద నార్త్ అమెరికా. ఓకే, 2 పార్ట్స్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒక ఆఫ్రికా అనేది ఉంది. అండ్ చూడండి, ఆఫ్రికా అయిపోయిన తర్వాత ఒక బిగ్గెస్ట్ ఇండియన్ బేస్ చేసుకుంది. దిస్ ఈజ్ ఇండియా కదా, ఇండియా అంతట్లో కలిపి ఇదంతా కూడా ఏషియా. ఈ పక్కనే బుల్లిది యూరోపు, ఈ పక్కనే బుల్లిది ఆస్ట్రేలియా, ఈ కింద అనమాట అంటార్క్టికా. ఇలా టోటల్గా 7 కాంటినెంట్స్. ఇంతే, ఇలానే మీరు డ్రా చేసుకోవాలంటే రఫ్గా ఈ రకంగా డ్రా చేసుకోండి. ఈ ఏషియా కోసం కొన్ని పాయింట్స్ చెప్తాను. మొత్తం ఈ వరల్డ్లో ఉన్నటువంటి కాంటినెంట్స్ అన్నిటినీ కూడాను ఒకటిగా చేస్తే దాంట్లో 3 పార్ట్స్ అనుకుంటే దాంట్లో 1 పార్ట్ ఈ ఏషియా మాత్రం ఉంటుంది, అంటే ఇది 1/3 పార్ట్ అనమాట. టోటల్గా వరల్డ్ అంతా 3 పార్ట్స్ చేస్తే దీంట్లో ఈ 1 ఆఫ్ ది పార్ట్ ఏషియా మాత్రమే ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇది ఎంత పెద్దదంటే మరి మీరు ఊహించుకోవాలి. వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. రష్యా కానీ, ఇండియా కానీ, ఇక్కడ పాకిస్తాన్ కానీ, ఇక్కడ బంగ్లాదేశ్ కానీ, ఇక్కడ చూడండి ఈ చైనా కానీ, ఇలా ఇవన్నీ దేశాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. పాయింట్ అంతా చూసుకున్నట్లయితే మన ఎర్త్ని కరెక్ట్గా 2 ముక్కలు చేసామనుకో, ఇలా ఈ రకంగా నిలువుగా ఒకటి ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి వెస్ట్ సైడ్ కదా. ఈస్ట్ సైడ్లో ఈ ఏషియా అనేది ఉంటుంది అనమాట. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఇది ఉంటుంది. పాయింట్ 1 క్లారిటీ ఉంది కదా. దీని తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఏషియా, అదే రకంగా ఇక్కడ యూరోప్, 2 కూడా కలిసే ఉంటాయి. కాబట్టి ఈ 2 కలిసి ఉన్న ఈ మిడిల్లో పార్ట్ని ఏమంటారు తెలుసా? యురేషియా అంటారు. యురేషియా అంటే ఆసియాని యూరోప్ని కలిపి ఏమని పిలుస్తున్నారంటే యురేషియా. అసలు ఈ రెండింటిని కూడా విడదీస్తున్నవి ఏంటంటే ఉరాల్ అని మౌంటైన్స్ ఉన్నాయి. పాయింట్ 1 కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఉరాల్ అని ఒక మౌంటైన్స్ ఉన్నాయి. ఈ మౌంటైన్స్ అనేవి ఈ 2 కాంటినెంట్స్ని కూడాను వేరుపరిచేస్తున్నాయి.
పాయింట్ అర్థమవుతుందా? ఇండియాకి సంబంధించినంతవరకు ఇక్కడ హిమాలయస్ ఉన్నాయి కదా, ఈ హిమాలయస్ అనేవి చైనా వాళ్ళని మన ఇండియాలోకి రాకుండా మనం చైనా వాళ్ళకి వెళ్ళకుండా కాపాడుతుంది. ఇక్కడ సేమ్ పాకిస్తాన్కి మనకు కూడాను ఖైబర్ పాస్, బోలాన్ పాస్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడాను కొన్ని టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. ఈ మౌంటైన్స్ కూడా ఏం చేస్తాయి అంటే టోటల్గా ఇండియా వాళ్ళకి పాకిస్తాన్కి వెళ్ళాలనుకో పాకిస్తాన్కి ఇటువైపు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ మర్చిపోయి ఒక్క మాటలో చెప్పాలంటే యూరోప్ని అదే రకంగా ఆసియాని రెండింటిని కూడాను కలవనివ్వకుండా కాపాడుతున్న మౌంటైన్స్ ఏంటంటే ఉరాల్ మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ ఎవడైనా ఆ రోజుల్లో యుద్ధం చేయాలనుకుంటే యూరోప్ నుండి ఈ మౌంటైన్స్ దాటి వెళ్తే కానీ యుద్ధం చేయలేరు. సో నీకు కెపాసిటీ ఉంటే ముందు ఉరాల్ మౌంటైన్స్ దాటగలిగే కెపాసిటీ ఉంటేనే యుద్ధానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అది. సో ఈ మౌంటైన్స్ చాలా ఇంపార్టెంట్, ఉరాల్ అనే మౌంటైన్స్. ఓకే, ఈ రెండు కూడా యూరోప్కి ఆసియాకి మధ్యలో ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందా? అండ్ మరొక థింగ్ చెప్తాను చూడండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కదా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఆసియా మీద నుండి వెళ్తుంది అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈక్వేటర్ దగ్గర ఉంటుందేమో, ఈక్వేటర్కి చాలా దూరం ఉంటుందేమో అని అనుకుంటారు. యాక్చువల్ చూడండి, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దీన్ని పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. యూరోప్ చూడండి, యూరోప్ వెరీ చిన్నది, చాలా చిన్న కాంటినెంట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ యూరోప్ని మీరు బాగా చెక్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్గా యూరోప్ అసలు ఎక్కడి వరకు ఉంది. దిస్ ఈజ్ రష్యా అనుకుంటే, ఇక్కడ ఉరాల్ మౌంటైన్స్ అని అనుకుంటే ఇదే ఈ పార్ట్ మాత్రమే మనకి నేను చెప్తున్నటువంటి యూరోప్. ఇదే యూరోప్ని మీరు చూస్తే ఒక పక్క అట్లాంటిక్ సీ ఉంది, ఇంకో పక్క మెడిటేరియన్ సీ ఉంది, అండ్ ఈ పక్కన చూస్తే బేరెంట్ సీ. ఇలా 3 సీస్ కాంబినేషన్ ఈ యూరోప్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఈ రకంగా 3 సీస్ ఉంటాయి. అండ్ దీని తర్వాత యూరోప్ ఇంకొకటి చూస్తే పైకి వెళ్తే అంటార్టికా, ఆర్కిటిక్ ఉంటుంది కదా, ఈ పైన ఆర్కిటిక్ అనేది ఈ పైన ఏదైతే యూరోప్ ఉందో యూరోప్లో ఉన్న మేజర్ పార్ట్స్ అన్నిటికీ కూడాను కంబైండ్ అయిపోద్ది అనమాట. సో మీకు ఇంతకు ముందు చెప్తున్నటువంటి యూరోప్ అనేది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద కంట్రీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యూరోప్. ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో దీన్ని ఆర్కిటిక్ సర్కిల్ అంటారు. ఇదంతా కూడా ఆర్కిటిక్ కిందకు వస్తుంది. సో ఈ పార్ట్లోకి యూరోప్ కూడాను ఎంటర్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ ఇవన్నీ కూడాను ఆర్కిటిక్ సర్కిల్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఎర్త్ పైన చూస్తే ఈ రకంగా ఉంటుంది. మీకు చెప్పింది క్లియర్గా అర్థమైందో లేదో నాకు డౌట్తో నేను ఏం చేశానంటే, సో దిస్ ఈజ్ అయితే దీన్ని ఇంకా కిందకి తీస్తే పైన ఆర్కిటిక్ ఉంది కదా, ఆర్కిటిక్ని చెక్ చేస్తే ఇదంతా కూడా ఆర్కిటిక్ సర్కిల్. ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇదంతా కూడా ఆర్కిటిక్ సర్కిల్. ఇప్పుడు యూరోప్ చూడండి, యూరోప్ ఇదిగో ఈ పర్టికులర్ స్పాట్లో ఉన్నదంతా కూడా యూరోప్ అనమాట. ఓకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా ఇక్కడ టచ్ అవుతుంది, కంప్లీట్గా యూరోప్ పార్ట్కి టచ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్రికా గురించి చూద్దాం. ఇక్కడ ఆఫ్రికా అనేది చాలా పెద్ద కాంటినెంట్ కదా, ఎందుకంటే ఆసియా తర్వాత చాలా పెద్ద కాంటినెంట్. ఈ ఆఫ్రికా చూడండి, ఆఫ్రికా ఒక్కదాని చుట్టే మీరు బాగా చూస్తే 3 టైప్స్ ఆఫ్ కాంటినెంట్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి. చూడండి 3 టైప్స్ ఆఫ్, మధ్యలో ఈక్వేటర్ దీన్ని కరెక్ట్గా కట్ చేస్తుంది, ఆ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇలా 3 కూడాను వెళ్ళి ఒక్కొక్క పాజిబిలిటీ దీని ఒక్కదానికే ఉంది, మిగిలిన ఏటికి లేదు. ఇండియాకి అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మాత్రమే వెళ్తుంది చూసారా, ఆసియాకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కానీ దీనికి ఈక్వేటర్ వెళ్తుంది, క్యాన్సర్ వెళ్తుంది. ఓకేనా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఈ 3 లైన్స్ కూడాను వెళ్తున్నాయి అనమాట. సిచ్యువేషన్ బాగా అబ్జర్వ్ చేస్తే. దీని తర్వాత వరల్డ్లోనే బిగ్గెస్ట్ డెసర్ట్ ఏదంటే సహరా డెసర్ట్. ఆ సహరా డెసర్ట్ ఉన్న ఏరియా ఏంటంటే ఇదిగో ఈ ఆఫ్రికాలో ఉంటుంది సహరా డెసర్ట్. అండ్ వరల్డ్లోనే లాంగెస్ట్ రివర్ నైల్ రివర్ అనమాట. ఆ నైల్ రివర్ కూడాను ఇదిగో ఈ ఆఫ్రికాలో ఉంటుంది. సో ఈ 2 కూడాను ఆఫ్రికాకే చెల్లింది. దాని తర్వాత నార్త్ అమెరికా గురించి చూద్దాం. నార్త్ అమెరికా అయితే వెరీ సింపుల్. ఈ నార్త్ అమెరికా చూడండి, నార్త్ అమెరికా ఇక్కడ కూడా టోటల్గా 3 ఓషన్స్ అనేవి కవర్ చేస్తాయి. ఒక పక్క అట్లాంటిక్ ఓషన్, మరొక పక్క పసిఫిక్ ఓషన్ చూడండి. అండ్ ఈ పైన ఈ థర్డ్ సైడ్ కూడా చూడండి, ఆ పైన ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది. సో ఈ రకంగా టోటల్గా ఆర్కిటిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఈ 3 కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఇది సౌత్ అమెరికాకి టచ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి చిన్న పార్ట్ ఉంది, ఈ పార్ట్ని ఏమంటారంటే ఈ పార్ట్ పనామా అనే కంట్రీ ఉంటుంది కదా, ఈ పనామా అనే ఒక కంట్రీ ఉంది. ఈ కంట్రీ సౌత్ అమెరికాకి చాలా చిన్నగా కలిసి ఉంటుంది. మ్యాప్లో అబ్జర్వ్ చేద్దాం. మ్యాప్లో ఎక్కడ సౌత్ అమెరికా కదా, అమెరికా, ఇది ఇండియా, ఇండియా తర్వాత నెక్స్ట్ ఇది ఆఫ్రికా, ఆఫ్రికా తర్వాత ఇది అమెరికా, ఇది సౌత్ అమెరికా. చూడండి ఇది పనామా కదా, ఈ పనామా వెరీ థిన్ అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మీరు బాగా చూడండి,
ఈ పనామా అనేది ఏం చేస్తుందంటే ఇక్కడతో మనకి కంప్లీట్గా కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుండి కింద పార్ట్ అంతా సౌత్ అమెరికా, పైన అంతా కూడా నార్త్ అమెరికా. ఇటుపక్క ఏమో అట్లాంటిక్ ఓషన్ ఉంది, ఇటుపక్క ఏమో పసిఫిక్ ఓషన్ ఉంది. ఇలాంటి ప్లేస్ని ఏమంటారంటే ఇస్తమస్ అంటారు. ఓకే, వరల్డ్లోన ఇలాంటి చాలా తిన్న ప్లేసెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సముద్రం రూట్ నుండి నువ్వు ఇటువైపు నుండి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలనుకున్నావు అనుకో, ఇక్కడ నుండి ఇటువైపు నుండి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే సముద్రం రూట్ నుండి అయితే ఇలా చుట్టూ తిరిగి ఇక్కడ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సిచ్యువేషన్ చాలా దారుణం కదా. అదే ల్యాండ్ రూట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి ఇక్కడికి. కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు. కాబట్టి ఏం ప్లాన్ చేశారంటే ఇక్కడ ఈ కెనాల్ని కట్ చేస్తే ఒక చిన్న కెనాల్ వస్తుంది, దాని నుండి ఇలాగ ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడికి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుని ప్లాన్ వేశారు. కానీ అవుతూనే ఉన్నాయి. అలా జరిగితే దీన్ని పనామా కెనాల్ అని అంటారు అనమాట. ఓకేనా. సో ఈ రకంగా సిచ్యువేషన్ ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి చక్కగా ఈ ల్యాండ్ పార్ట్ని కట్ చేస్తే. ఓకే, సో మీకు ముందుగా ఇస్తమస్ అంటే ఏంటో అర్థమైంది కదా, చిన్న ల్యాండ్ పార్ట్. ఓకే, చిన్న ల్యాండ్ పార్ట్, ఇటు ఒక వాటర్, రెండు వాటర్ బాడీస్ని సపరేట్ చేస్తుంది. అయితే ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం ఉండదు, అమెరికా గవర్నమెంట్ తలుచుకుంటే కట్ చేస్తుంది. అండ్ పనామా కెనాల్ అనేది కూడా రెడీ అయిపోతుందిలేండి, ఇంకా పూర్తి దశకి రెడీ వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికాకి అసలు సౌత్ అమెరికా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈక్వేటర్కి సౌత్ సైడ్ ఉంది కదా, అందుకే సౌత్ అమెరికా అని వచ్చింది. ఓకే, ఎక్కువగా దీని మేజర్ పార్ట్ అంతా కూడా సౌత్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సౌత్ అమెరికాకు ఉన్న వన్ ఆఫ్ ది గ్రేట్ ఫీచర్ ఏంటంటే వరల్డ్లోనే గ్రేటెస్ట్ మౌంటైన్ రేంజ్, చాలా లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇక్కడ ఉంది. దాని పేరు ఏం పేరు అంటే యాండీస్. అసలు మౌంటైన్ రేంజ్ అంటే ఏంటి సార్ అంటే ఒకటి ఉంటే మౌంటైన్, ఇలా మౌంటైన్స్ ఒక సిరీస్గా ఉంటే దీన్ని ఏమంటారు అంటే రేంజెస్ అంటారు. సో అలాంటి రేంజ్ అనేది చూడండి, ఎక్కడో ఈ కాంటినెంట్ స్టార్టింగ్ నుండి చూస్తే కాంటినెంట్ లాస్ట్ వరకు కూడా ఈ రేంజెస్ ఉంది. సో దాని పేరు ఏం పేరు యాండీస్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా సౌత్ అమెరికా అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది యాండీస్. నెక్స్ట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ రివర్ అయినటువంటి అమెజాన్ రివర్ కూడా ఇక్కడే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా గురించి చూద్దాం. ఆస్ట్రేలియాలో మ్యాక్సిమం చూస్తే ఈ ఆస్ట్రేలియా అంతా కూడా ఎక్కువగా ఎడార్లో ఉంటాయి, అందుకే ఇక్కడ మనుషులు కొద్దిగా తక్కువగానే ఉంటారు. అండ్ దీనికి చుట్టుపక్కల కూడా వాటరే. సో దేనికి ఏ ల్యాండ్కి అయితే చుట్టుపక్కల వాటర్ ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే ఐలాండ్ అంటారు. సో ఇది కంట్రీ కాదు, ఇది ఒక కాంటినెంట్ కూడాను. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే ఐలాండ్ కాంటినెంట్. మళ్ళీ చెప్తున్నా, చుట్టుపక్కల అన్ని వైపుల వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూడండి, చుట్టుపక్కల వాటర్ ఉంటే అంటారు కదా. ఇప్పుడు ఇండియాకి చూడండి 3 సైడ్స్ ఉన్నాయి, 1 2 3, వెస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్. ఇలా కేవలం 3 వైపులు వాటర్ ఉండేసి మిగిలిన వైపు ల్యాండ్ ఉంటే దీన్ని ఏమంటారు అంటే పెనిన్సులా అంటారు. ఓకేనా, చుట్టూ అన్ని వైపుల వాటర్ ఉంటే ఐలాండ్ దీవి అంటారు. కేవలం 3 సైడ్స్ వాటర్ ఉండి ఇంకో వైపు ల్యాండ్ ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు. సో ఇండియా అనేది పెనిన్సులాకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియా కాంటినెంట్ అనేది ఐలాండ్కి సంబంధించినంత వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత నెక్స్ట్ అంటార్క్టికా ఉంది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ కాంటినెంట్ అనమాట. ఈ కాంటినెంట్లో మనుషులు ఎవడు బతకడు. ఎందుకు ఇక్కడ అంటే అసలు ఎర్త్కి ఇంత కింద వైపుకి అనమాట సన్లైట్ అనేది వెళ్ళడం చాలా కష్టం. సో సన్లైట్ వెళ్ళినా సరే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ కింద పార్ట్ అంతా కూడా గట్టుగట్టుకుపోయింది. సో ఈ రకంగా అనమాట పర్మనెంట్గా చాలా ఐస్గా ఉండిపోయింది. ఇక్కడ మనుషులు ఎవరు బతకరు. కాకపోతే మనకి ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇక్కడ కొన్ని దేశాలు వచ్చి రీసెర్చ్లు చేసుకుంటున్నాయి. అలా మన ఇండియాకి సంబంధించి కూడా 2 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. మొదటి వాళ్ళు ఎవరంటే దక్షిణ్ గంగోత్రి. సో దక్షిణ్ గంగోత్రి అని ఒకరు ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకరు కూడాను మైత్రి. ఈ మైత్రి అనే దగ్గర కూడాను అంటే మన వాళ్ళు ఎక్కడైతే ప్లేస్లో పెట్టుకున్నారో దానికి ఒక పేరు పెట్టుకున్నారు. దాని పేరు దక్షిణ్ గంగోత్రి. అండ్ ఇంకొక పేరు ఏం పేరు అంటే మైత్రి. సో ఇలా 2 రీసెర్చ్ సెంటర్లు పెట్టి అక్కడ రీసెర్చ్ చేస్తున్నాడు. సో మనుషులు ఎవరు బతకరు, కానీ చాలా తక్కువ మంది, అంటే ఎవరైతే స్పేస్కి ఎలా మనుషులు వెళ్తుంటారో సేమ్ అలానే ఇక్కడ కొంతమంది మనుషులు వచ్చి రీసెర్చ్ చేసుకుంటారు. మన ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ పేరు ఏం పేరు అంటే మైత్రి, ఇంకొకటి దక్షిణ్ గంగోత్రి. అయితే మన వాళ్ళు ఈ అంటార్క్టిక్లో మాత్రమే కాదు, ఆర్కిటిక్లో కూడాను మన యొక్క రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అనమాట. మన రీసెర్చ్ సెంటర్ పేరు హిమాద్రి. ఓకే, ఆర్కిటిక్లో అయితే హిమాద్రి. ఇది సిచ్యువేషన్ టోటల్గా కూడాను. క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మీకు ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. ఇంతకుముందు మీకు ఇస్తమస్ అనే మాట ఒకటి చెప్పాను చూసారా. ఇస్తమస్ అంటే ఏమని చెప్పాను, ల్యాండ్ పార్ట్ అనమాట. 2 కాంటినెంట్స్ కలిపితే దాన్ని ఇస్తమస్ అంటాను. చాలా చిన్న స్ట్రిప్ ఉంటుంది. అదే ఇండియాకి శ్రీలంకకి ఈ రెండింటి మధ్య కూడా చిన్న సిచ్యువేషన్ ఒకటి ఉంది, చూపిస్తా. ఇక్కడ చూస్తే ఇండియా అక్కడ ఉంది. ఓకే
ఇండియాకి శ్రీలంకకి చూస్తే ఇలాంటి ల్యాండ్ పార్ట్ ఏమైనా ఉందా అనుకుని మీకు అనిపించవచ్చు. యాక్చువల్లీ ఇండియాకి శ్రీలంకకి చూడండి ల్యాండ్ పార్ట్ ఏమైనా ఉందా? నో. ఇండియాకి శ్రీలంకకి సంబంధించినంత వరకు ల్యాండ్ పార్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ ఉన్నది చిన్న వాటర్ బాడీ. ఇక్కడ ఏదైతే చిన్న వాటర్ ఉందో ఈ వాటర్కి ఇలా 2 దేశాలకు మధ్యలో ఇరుక్కుపోయిన ఒక ల్యాండ్ వాటర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ అంటారు. స్ట్రైట్ని తెలుగులో ఏమంటారంటే సంధి. సంధి అంటే ఒక మాటలో చెప్పాలంటే కాంటాక్ట్ అనమాట. ఓకేనా, ఇది ఒరిజినల్ మీనింగ్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వాటర్ బాడీని అయితే స్ట్రైట్ అంటారు. అదే ల్యాండ్ పార్ట్ ఒకవేళ కలిసిందనుకో దాన్ని ఇస్తమస్ అంటారు. సో ఈ స్ట్రైట్కి కూడా ఒక పేరు ఉంది, పాక్ స్ట్రైట్. PALK, పాక్ STRAIT స్ట్రైట్, పాక్ స్ట్రైట్ అనే పేరు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా క్విజెస్లో వీటిలో వాటిలో అడుగుతూ ఉంటాడు. కాబట్టి వీలైనంత వరకు కూడాను అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మరొక పార్ట్లో మళ్ళీ మనం కలుద్దాం. ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ టాపిక్స్ జాగ్రఫీకి సంబంధించి అడ్వాన్స్డ్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో జాగ్రఫీకి సంబంధించిన అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ కావాలంటే తీసుకోండి.